నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ డాక్టర్ అర్చన, గైనకాలజిస్ట్ ఫ్రమ్ ప్రొద్దుటూరు. ప్రీవియస్గా నేను ఒక వీడియో చేశానండి, పిల్లలు చిన్న వయసులోనే మెచ్యూర్ కాకూడదంటే తల్లిదండ్రులు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అని. ఆ వీడియో చూసిన తర్వాత కొందరు మదర్స్ కన్సర్న్ ఏమంటే కామెంట్స్లో పెట్టారు, మ్యామ్ మా పాపకి 10 years, తనకి బ్రెస్ట్ సైజ్ ఇప్పటి నుండే బాగా పెరుగుతుంది, తను నొప్పిగా ఉంది అంటుంది, ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? ఇంకొక మదర్, మా పాపకి 8 years కానీ బ్రెస్ట్ పెయిన్ అంటుంది. ఇంకొక మదర్ 10 years పాప బ్రెస్ట్ పెయిన్ అంటుంది. దీని గురించి ఒక కంప్లీట్ వీడియో చేయమని కొందరు మదర్స్ నాకు కామెంట్స్ ద్వారా తెలియజేశారండి. సో నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. యాక్చువల్గా మెచ్యూర్ అయ్యే ముందు పిల్లల్లో రొమ్ముల్లో వచ్చే మార్పులను మనం థెలార్కీ అంటాం. ఇది యావరేజ్గా అయితే 8 to 13 years ఆ ఏజ్ గ్రూప్లో వస్తుందండి. జనరల్గా 10 నుండి 11.5, 12 సంవత్సరాల వయసులో మనకి ఈ మార్పులు కనిపిస్తాయి. సో చేంజెస్ ఏమొస్తాయి అంటే, ఫస్ట్ రొమ్ములు పెరగడం అనేది మొదలవుతుంది అన్నమాట. ఒక చిన్న బొప్పిలాగా ఏర్పడి నిదానంగా పెరగడం మొదలవుతుంది. పెరిగే కొద్దీ పిల్లలు కొందరు నొప్పి చెప్తారు, టెండర్నెస్ అంటే ఏదైనా తగిలినప్పుడు పెయిన్ చెప్పడము, చాలా లైట్ టచ్ కూడా కొందరు పిల్లలు పెయిన్ చెప్తారు, అంటే వాళ్ళు వేసుకున్న అండర్ గార్మెంట్ తగిలినా కూడా కొందరు పిల్లలు పెయిన్ అంటారు. సో అలా ఫస్ట్ బ్రెస్ట్ బడ్ అనేది ఏర్పడిన తర్వాత చను మొనల చుట్టూ ఉండే ఏరియోల నలుపు భాగం అనేది పెరగడము, అక్కడ ఈస్ట్రోజన్ హార్మోన్స్ దాని ప్రభావం మొదలుపెట్టిన తర్వాత నిదానంగా పెరిగినట్టు అనిపించడము. యాక్చువల్గా అది రొమ్ములు పెరుగుతూ పోయినప్పుడు ఏమవుతుందంటే, ఒక్కొక్కసారి అంటే రైట్ సైడ్కు లెఫ్ట్ సైడ్కు కూడా తేడా ఉండొచ్చు. అంటే ఒక సైడ్ ఫస్ట్ మొదలయ్యి రెండో సైడ్ కొంచెం నిదానంగా మొదలవ్వచ్చు. సో ఆ పర్టికులర్ టైంలో మనం గమనిస్తే ఏమనిపిస్తుంది, ఒక సైడ్ పెద్దగా ఉన్నట్టు ఒక సైడ్ చిన్నగా ఉన్నట్టు అనిపిస్తుంది. సో దానికి కూడా ఏం కంగారు అవసరం లేదండి. అసిమెట్రీ అనేది చాలా మందిలో ఉంటుంది. పిల్లలు పెరిగే కొద్దీ రెండు వైపులా ఈక్వల్గా చాలాసార్లు అదే సెట్ అయిపోతుంది అనమాట. ఈ ఈస్ట్రోజన్ ప్రభావం అనేది జనరల్గా ఈ ఏజ్లో మొదలవ్వాలి. కాకపోతే నేను ప్రీవియస్ వీడియోలో డీటెయిల్గా చెప్పానండి, ఎండోక్రైన్ డిస్ట్రప్టింగ్ కెమికల్స్కు పిల్లలు ఎక్స్పోజ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ చేంజెస్ ఇంకా ముందే మొదలవుతాయి. సో ఆ కెమికల్స్కి ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకోవడం మనందరి బాధ్యత అనమాట. సో ఇలా జనరల్గా నార్మల్గా జరిగే ప్రాసెస్ ఇది. సో మై డియర్ మదర్స్, ఎవరైనా పిల్లలు ఈ ఏజ్ గ్రూప్లో ఉన్న పిల్లలు ఏదన్నా పెయిన్ అన్నా, కొంచెం ఏదైనా తగిలినప్పుడు నొప్పి ఉందన్నా, కుడివైపుకు ఎడం వైపుకు తేడాగా ఉంది అన్నా మీరేం కంగారు పడద్దండి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇవి చాలా న్యాచురల్గా జరిగే ప్రాసెస్. కాకపోతే పెయిన్ మరీ ఎక్కువ ఉన్నప్పుడు, ఏదన్నా అంటే పట్టుకుంటే అక్కడ రెడ్గా కానీ, పిల్లలు మరీ అస్సలు తగలనీయకుండా ఉన్నా, ఏదన్నా సెక్రీషన్స్ ఉన్నా, ఫీవర్ అలా ఏదన్నా ఉన్నా, యూ ప్లీజ్ కన్సల్ట్ యువర్ డాక్టర్ వన్స్. అదర్వైజ్ ఈ చేంజెస్ అన్నీ నిదానంగా సెటిల్ అయిపోతాయండి. సో యాజ్ ఎ మదర్ వాట్ కెన్ వి డూ? సో మనం మదర్గా ఏమంటే, ఫస్ట్ ఆ పాపకు ఈ చేంజెస్ను తనకు అర్థమయ్యే విధంగా చెప్పాలి. తనకు పీరియడ్స్ వచ్చే ముందు ఇవి నార్మల్గా ప్రతి అమ్మాయిలో జరిగే చేంజెస్ అనేది పాపకు తెలియజేయాలి. తనను మనం ప్యూబర్టీకి ప్రిపేర్ చేయాలి అన్నమాట. ఇంకేమంటే, పిల్లలు కొందరు ఈ బ్రెస్ట్ డెవలప్మెంట్ రావడం వల్ల వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ను కోల్పోతారు. సో అలా కాకుండా మనము పిల్లలకు యూనిఫామ్స్ అలా వేసుకుని వాళ్ళకి ఇబ్బందిగా లేకుండా మనం ప్యాడెడ్ క్యామిజోల్స్ యూస్ చేయొచ్చు. ప్యాడెడ్ క్యామిజోల్స్ వల్ల ఏమంటే నిప్పుల్ బర్డ్స్ అనేవి పిల్లలకు కనిపించవు పైకి. సో దే ఫీల్ డెఫినెట్లీ మోర్ కాన్ఫిడెంట్. తర్వాత పిల్లలకు ఏదైనా వాళ్ళకి ఏదైనా కన్సర్న్స్ ఉంటే మనం యాజ్ ఏ మదర్ మనం ఖచ్చితంగా ఆ కన్సర్న్స్ని అడ్రస్ చేయాలండి. మనము పిల్లలు హెల్దీ డిస్కషన్ను మనం ఎంకరేజ్ చేయాలి. యాజ్ ఏ మదర్ మనం డిస్కస్ చేయకుంటే వాళ్ళు వేరే చోటు నుండి రాంగ్ ఇన్ఫర్మేషన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో వాళ్ళకు కాన్ఫిడెన్స్ ఇవ్వండి, కంగారు పడాల్సిన పనేం లేదు. ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ ఉందని చాలామంది మదర్స్ వస్తుంటారండి. పెయిన్ అంటుంది మేడం అని చాలామంది కంగారుగా వస్తుంటారు. ఏమి కంగారు అవసరం లేదు. ఒకవేళ పెయిన్ మరీ డిస్టర్బింగ్గా ఉంటే మీరు ఏదైనా సింపుల్ పెయిన్ రిలీవర్ వాడుకోవచ్చు. ఐ థింక్ దిస్ క్లియర్స్ మోస్ట్ ఆఫ్ ద డౌట్స్ ఆఫ్ మదర్స్. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే యూ ప్లీజ్ షేర్ విత్ అదర్ మదర్స్ ఆల్సో. ఇట్ మే హెల్ప్ సమ్వన్. And if you find the content helpful, don't forget to subscribe to my channel. Thank you.